హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. అమ్మమ్మ, నాకు తినటానికి ఫ్రూట్స్ ఏమన్నా పెట్టు. ద్రాక్ష పళ్ళు ఉన్నాయి అమ్ములు, తిను. ద్రాక్ష పళ్ళు అంటే గుర్తుకొచ్చింది. మాయా ద్రాక్ష పళ్ళు కథ చెబుతాను, విను. అనగనగా హైందవపురం అనే గ్రామంలో సావిత్రమ్మ తన కొడుకు రాజుతో కలిసి ఉండేది. సావిత్రమ్మ భర్త రాజు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. అప్పటి నుంచి సావిత్రమ్మ రాజుని ఎంతో ప్రేమతో పెంచింది. అలా ఒకరోజు, రాజు రానన్న, నీకు ఈరోజు మన పొలం చూపిస్తాను. రాజు, ఇదే మన పొలం, ఇదే మనకున్న ఆస్తి బాబు. నువ్వు పెద్దవాడు అయ్యాక ఈ పొలమే పండించాలి. అమ్మా, నేను పొలం పండించాలా? అవును రాజు, నువ్వు చదువుకోవాలి, రైతువు అవ్వాలి. చదువుకుంటూ పండించాలి పొలం. సరే అమ్మా, పద వెళ్దాం. స్కూల్ కి టైం అవుతుంది. కదా బాబు, వెళదాం. అలా కొన్ని సంవత్సరాలకి రాజు పెరిగి పెద్దవుతాడు. సావిత్రమ్మ కోరుకున్నట్టే రాజు తన పొలంలోనే వ్యవసాయం చేస్తాడు. రాజు, రామ్మా, టిఫిన్ చేద్ది అని. వస్తున్నానమ్మా. బాబు రాజు, నీకు ఆ దేవుడు మంచి బుద్ధిని ఇచ్చాడు. నీవు ఎంతో కష్టపడుతున్నావు నాయనా. అమ్మా, నీ ఆశీర్వాదం, ఆ భూమాత ఆశీర్వాదం నాకుంటే చాలమ్మా. నేను మన పొలం బాగా పండిస్తాను. నీకు ఆ భూమాత ఆశీర్వాదంతో పాటు నా ఆశీర్వాదం కూడా ఎప్పుడూ ఉంటుంది నాయనా. సరే అమ్మా, నేను పొలానికి వెళ్ళొస్తాను. కొన్ని రోజులకి సావిత్రమ్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. అమ్మా, లేమ్మా, టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకో. రాజు, నా అనారోగ్యం వల్ల నీవు చాలా ఇబ్బంది పడుతున్నావు. అమ్మా, నువ్వు క్షేమంగా ఉండడమే నాకు ఆనందం అమ్మా. నాకు ఇబ్బంది ఏమీ లేదు. నాకు పొలంలో పని ఉంది, నేను వెళ్ళి వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, విశ్రాంతి తీసుకో అమ్మా. సరే రాజు. అలా రాజు పొలంలో పని చేస్తుండగా, రాజు, మీ ఇంటి దగ్గర మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది, తొందరగా వెళ్ళు. అవునా, అమ్మ పడిపోయిందా? వెళ్తున్నా. అప్పుడు రాజు పరుగు పరుగున ఇంటికి వెళ్తాడు. అమ్మా, నీకేమైందమ్మా? నేను బాగానే ఉన్నాను, నువ్వు కంగారు పడకు రాజు. అమ్మా, నేను డాక్టర్ని తీసుకొని వస్తా, నువ్వు పడుకో అమ్మా అని రాజు డాక్టర్ దగ్గరికి వెళ్లి విషయం చెప్పి డాక్టర్ని తీసుకువస్తాడు. డాక్టర్ పరీక్షించి ఇలా అన్నాడు, మీకేమీ కాలేదు, విశ్రాంతి తీసుకోండి అని సావిత్రమ్మకి చెప్పి రాజుని తీసుకుని డాక్టర్ బయటికి వస్తారు. రాజు, ఇది సాధారణ జ్వరం కాదు. మనం ఎన్ని రకాలుగా వైద్యం చేసినా తగ్గటం లేదు. నేను పట్నం నుంచి పెద్ద డాక్టర్ని పిలిపిస్తాను. సరే డాక్టర్ గారు. ఆ రోజు సాయంత్రం పక్కింటి కాంతమ్మ సావిత్రమ్మను చూడటానికి వచ్చింది. ఏం సావిత్రమ్మ, ఒంట్లో ఎలా ఉంది? ఏదో ఈ మయాన్ని కొద్ది నీరసంగా ఉంటుంది కాంతం. అన్నట్టు రాజు, మన ఊరి సావుగారింట్లో ఒక మాయా ద్రాక్ష పళ్ళ చెట్టు ఉందంట. అందరూ అనుకుంటున్నారు ఆ చెట్టు పళ్ళు తింటే ఎటువంటి అనారోగ్యమైనా తగ్గిపోయి పూర్తి ఆరోగ్యం వస్తుందట. ఒకసారి నువ్వు వెళ్ళి ఆ పళ్ళు తెచ్చి మీ అమ్మకు పెట్టి చూడకూడదు? తనకు తగ్గుతుందేమో. నిజంగానా కాంతమత్త? నేను ఇప్పుడే వెళతాను, ఆ ద్రాక్ష పళ్ళు తీసుకొస్తాను. రాజు మాయా ద్రాక్ష పళ్ళ కోసం షావుకారు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, షావుకార్ గారు, నాకు దయచేసి 4 మాయా ద్రాక్ష పళ్ళు ఇవ్వండి. ఎందుకు రాజు?
మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. ఈ మాయా ద్రాక్ష పళ్ళు తింటే మా అమ్మ ఆరోగ్యం బాగుపడుతుందని నాకు తెలిసింది. అందుకే నాకు దయచేసి ఇవ్వండి షావుకారు గారు. ఏంటి, మాయా ద్రాక్ష పళ్ళు నీకు అంత సులభంగా వస్తాయా? మరి ఏం కావాలండి మీకు? నాకు 1000 బంగారు నాణాలు ఇస్తేనే నీకు ఈ మాయా ద్రాక్ష పళ్ళు ఇస్తాను. నా దగ్గర అంత ధనం లేదు షావుకారు గారు. దయచేసి నాకు ఆ మాయా ద్రాక్ష పళ్ళను ఇవ్వండి. ఎప్పటికైనా మీ రుణం తీరుస్తాను. నీ మాటలు ఇక్కడ చల్లవు. నువ్వు బంగారు నాణాలు తెస్తేనే ఈ మాయా ద్రాక్ష పళ్ళు నీకు ఇస్తాను. నువ్వింకా వెళ్ళొచ్చు. షావుకారు అలా అనగానే రాజు బాధతో ఏం చెయ్యాలో తెలియక తన పొలం దగ్గరకు వెళ్ళి పని చేసుకుంటూ బాధతో ఇలా తనలో తాను మాట్లాడుకుంటాడు. అమ్మ కోసం ద్రాక్ష పళ్ళు తేవాలంటే షావుకారు అడిగినట్లు బంగారు నాణాలు ఇవ్వాలి. కానీ ఎలా తేవాలి? ఈ పొలం అమ్మేస్తే బంగారు నాణాలు వస్తాయి కదా. కానీ పొలం అమ్మాలంటే చాలా బాధగా ఉంది. పొలంతో ఉన్న అనుబంధం అటువంటిది. కానీ అమ్మ కోసం తప్పదు. నాకు అమ్మ కంటే ఏది ఎక్కువ కాదు. ఈ పొలం అమ్మేస్తాను. ఏదో పెట్టిలా ఉంది. ఇక్కడికి ఎలా వచ్చింది? తెరిచి చూద్దాం. బంగారు నాణాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? అమ్మా భూమాత, నా బాధ చూసి నీవే ఈ నాణాలు ఇచ్చావా తల్లి? నీకు చాలా రుణపడి ఉంటానమ్మా. ఈ నాణాలు షావుకారుకి ఇచ్చి అమ్మని బ్రతికించుకుంటాను తల్లి. అలా రాజు సంతోషంతో నాణాలు తీసుకొని షావుకారు దగ్గరకు వెళ్తాడు. ఏమండి షావుకారు గారు, ఇదిగో తీసుకోండి బంగారు నాణాలు. ఇవి తీసుకొని నాకు ద్రాక్ష పళ్ళని ఇవ్వండి. మొత్తానికి సాధించావుగా. ఇవిగో తీసుకో మాయా ద్రాక్ష పళ్ళు. అలా ఆ మాయా ద్రాక్ష పళ్ళను తీసుకొని రాజు ఇంటికి వెళతాడు. అమ్మా, ఈ మాయా ద్రాక్ష పళ్ళని తినమ్మా. ఇవి తింటే నీకు తగ్గిపోతుంది. తినమ్మా. బాబు రాజు, ఎక్కడివి ఇవి? కాంతమ్మ అంత చెప్పినట్టు షావుకారిని అడిగి మాయా ద్రాక్ష పళ్ళు తెచ్చానమ్మా. సరే నాయనా, ఇవి తింటాను. ఎంత ప్రయాసపడి తెచ్చావు. సావిత్రమ్మ మాయా ద్రాక్ష పళ్ళు తిన్న కాసేపటికి తన ఆరోగ్యం పూర్తిగా బాగైపోతుంది. రాజు, ఇవి తిన్న తర్వాత నాకు చాలా బాగుంది నాయనా. అవునా? నిజమా అమ్మా? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అసలేం జరుగుతుంది? నా భూములు ఆస్తులు కోల్పోతున్నాను. వచ్చిన సంపద ఎట్టుపోతుంది. నేను చాలా పాపాలు చేశాను. చాలా మందికి అన్యాయం చేశాను. అందుకిలా అవుతుంది. రాజు చాలా మంచివాడు. రాజు వాళ్ళ అమ్మకి బాగోపోతే నేను సహాయం చెయ్యకపోగా రాజుని బంగారు నాణాలు అడిగి తీసుకున్నాను. చాలా తప్పు చేశాను. నేను ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను. అలా అనుకుని షావుకారు రాజు దగ్గరికి వెళ్ళి, రాజు, నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే ఈ రోజు నా ఆస్తులన్నీ కోల్పోయాను. నువ్వు చాలా మంచివాడివి. నేను నీకు ఈ మాయా ద్రాక్ష చెట్టుని ఇస్తాను. నువ్వు నలుగురికి సాయం చెయ్యి. షావుకారు గారు, అంత మాట అనకండి. మీరు మారారు, మాకు అది చాలు. నేను మాయా ద్రాక్ష పళ్ళని ఒంట్లో బాగోలేని వారి అందరికీ ఇస్తాను. అందరూ ఆరోగ్యవంతులు అవుతారు. ఆ రోజు నుంచి మాయా ద్రాక్ష పళ్ళు రాజు అందరికీ పంచుతూ సంతోషంగా జీవించాడు. సహనం, శ్రద్ధ, ప్రేమ ఉన్నవారికి దేవుడు తోడుగా ఉంటాడు. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. నేను నెక్స్ట్ ఏ కథని తెలుసుకోవాలో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.